ప్రజా ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం వేములవాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో వైద్యులచే సమావేశం నిర్వహించారు. ఇటీవల ఆసుపత్రిలో మోకాలి శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులను అభినందిస్తూ బాధితులను వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. వేములవాడ ఆసుపత్రిలో మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించడం మన ఆసుపత్రికి ఎంతో గర్వకారణమని అన్నారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత తమ దృష్టికి వచ్చిందని త్వరలోనే పూర్తి స్థాయి సిబ్బందిని నియమిస్తామని అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు అవసరమయ్యే అన్ని సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ఆసుపత్రికి వచ్చే వారిని ప్రేమగా పలకరిస్తూ వారికి మనోధైర్యం కల్పించాలని తెలిపారు. ఆసుపత్రిని 100 పడకల నుండి సామర్థ్యం పెంపు దిశగా ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ప్రాంతీయ హాస్పిటల్లో గౌరవ ఎమ్మెల్యే గారి అధ్యక్షత ఆది శ్రీనివాస్ గారి అధ్యక్షత ఎస్టీఎస్ మీటింగ్ ఈ జరగడం జరిగింది. దీంట్లో భాగంగానే ఒక 10 రోజుల క్రితం మనం చేసిన టోటల్ నీ రీప్లేస్మెంట్ నలుగురు ఎవరైతే పేద ప్రజలు దాన్ని ఉపయోగించుకున్నారో వారిని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడించడం జరిగింది. పేద ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు నాణ్యమైన వైద్యం వారి పేదలకు అందాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం మేము పనిచేసే వాళ్ళందరికీ ప్రోత్సాహంగా ఇట్లాంటి పేదలకు అందాలనే ఉద్దేశంతో చేస్తున్నారో ఖచ్చితంగా వారు ఇచ్చిన సూచనల మేరకు పేద ప్రజలకు అందే విధంగా ఈ టీకేఆర్ రీప్లేస్మెంట్స్ పెద్ద పెద్ద హాస్పిటల్లో జరిగే సర్జరీలు కూడా చిన్న పట్టణాల్లో వేములవాడ లాంటి పట్టణాల్లో కూడా మేము చేయగలుగుతామని ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఇది చేయడం జరుగుతుంది. ఇది కాకుండా హెచ్డిఎస్ కమిటీలో వారు ఇచ్చిన సూచనలు పేదలకు అన్ని విభాగాలలో నాణ్యమైన వైద్యం అందించాలనే వారు ఏదైతే సూచన చేశారో ఖచ్చితంగా అది పాటిస్తాం. వారు ఈ హెచ్డిఎస్ కమిటీకి అధ్యక్షత వహించి మాకు ఇచ్చిన సూచనలు ఖచ్చితంగా మేము అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. వేములవాడ ఆసుపత్రిలో ఇటీవల పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీలో మోకాళ్ళ ఆపరేషన్ కీళ్ళ మార్పు సంబంధించిన ఆపరేషన్ జరిగినటువంటి లబ్ధిదారులను స్వయంగా కలవడం జరిగింది. వారి బాగోగులను చూడడం, ఇప్పటికే ఈ ఆసుపత్రి నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు వైద్య సదుపాయం అందుతున్న తీరుతెన్నుల్ని చూస్తూ మెరుగైనటువంటి వైద్యాన్ని ప్రజలకు అందించేటువంటి విధానంలో ఏ విధంగా ముందుకు సాగాలని చెప్పినటువంటి ఆలోచన ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఈ ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రి సామర్థ్యం ఉన్నటువంటి సందర్భంలో దానికి సరిపడా వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది అవసరం అన్నటువంటిది కూడా ఈ సమావేశంలో తేలినటువంటి సందర్భంలో ప్రభుత్వం ద్వారా అలాంటి పోస్టులు నూతనంగా మంజూరు కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి తీసుకురావాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా రాబో రోజుల్లో ఇక్కడికి వచ్చేటువంటి జ్వరపీడితులు కానీ లేదా ఇతరత్ర యాక్సిడెంట్ రూపంలో వచ్చేటువంటి వారికి కానీ లేదా ఇతర వాళ్ళకు ఇతర సమస్యలు వచ్చేటువంటి వారికి మెరుగైనటువంటి వైద్య సహాయం అందేటువంటి క్రమంలో ఆసుపత్రి యొక్క స్థాయిని పెంచడానికి కోసం కూడా ఆలోచన చేయమని సూపరింటెండెంట్ గారికి చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏ సేవలు అవసరం అవుతుందనేటువంటి ఆలోచనలో ప్రధానంగా గర్భిణీల సంఖ్య, పేదలకు సంబంధించినటువంటి సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రతి నెల 160, 170 ఆ విధంగా ఇక్కడ మనం ప్రసూతి జరుగుతూ ఉన్నటువంటి దాన్ని మరింత పెంపొందించడానికి మరి అవకాశాలను మెరుగుపరచడానికి ఉన్న 100 పడకల ఆసుపత్రి సామర్థ్యాన్ని కూడా ఒకవేళ పెరిగితే బాగుంటుందనే ఆలోచన దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి దాన్ని కూడా తీసుకోవడం కోసం ప్రయత్నం చేద్దామన్నట్టు కూడా చర్చ రూపంలో రావడం జరిగింది. రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు నాణ్యమైనటువంటి వైద్యము, అప్పు చేసి ఆ జబ్బు నయం చేసుకున్నటువంటి పరిస్థితి పేదవారికి ఎక్కడ కూడా ఎవరికి కూడా రాకూడదని ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది. అదే ప్రమాణాలను పాటిస్తూ ఈ 100 పడకల ఆసుపత్రి యొక్క నమ్మకాన్ని పెంపొందించాలి. వచ్చినటువంటి మరి ఎవరైతే పేద ప్రజలు ఆరోగ్య సేవల కోసం వస్తున్నారో వారిని ప్రేమ వాత్సల్యంతో వారితో మన మాటలతో అంటే
గౌరవప్రదంగా వారిని చూసుకున్నట్టయితే సగం రిలీఫ్. ఏదైనా మనం చిన్నప్పుడు చూసినాం, డాక్టర్ దగ్గర వెళ్ళగానే ఆ నాడి పట్టగానే మనకు సగం జ్వరం తగ్గిందని చెప్పండి. అంటే డాక్టర్ల పైన ఆ నమ్మకం ఆ విధంగా మరి ప్రేమతోని పెంపొందించుకునే విధంగా స్టాఫ్ ఉండాలని చెప్పని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్లీగా వచ్చేటువంటి వారికి వైద్య సేవలు అందించేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒకటే సూచన ఇస్తున్నాం. మీకు ఏదైనా ఇబ్బంది తలెత్తితే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కానీ లేదా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే తప్పనిసరిగా మెరుగైన వైద్యాన్ని మన స్థాయిలో ఈ 100 కోట్ల స్థాయిలో ఆసుపత్రిలో కానటువంటి ఏదైనా జబ్బు కానీ ఏదైనా ఆపరేషన్ అవసరం పడితే కానీ ఇంకా మనకు ఉన్నతమైనటువంటి కరీంనగర్ కానీ ఎంజిఎం వరంగల్ కానీ లేదా నిమ్స్ కానీ గాంధీ కానీ పేదలకు పంపించి వారికి తప్పనిసరిగా మేము అండగా నిలబడతాం. ఇప్పటికే పేదలలో ప్రాణాంతక వ్యాధులు వచ్చి ఇబ్బంది వస్తుందని చెప్పండి మాకు చెప్పగానే మీ ఆయా ఆసుపత్రి యాజమాన్యాలతోటి మాట్లాడుతూ ఉన్నాం. ఆయా ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్లతో మాట్లాడి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇప్పటికే రాబో రోజుల్లో కూడా మేము తప్పనిసరిగా పేద ప్రజలకు అండగా వైద్యపరంగా ఉంటామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.